తిరుపతిలో రాజకీయ విమర్శలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిలపై టీడీపీ సీనియర్ నేతలు శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. భూమన కుటుంబానికి చెందిన ఇళ్లు, ఆస్తుల్ని కబ్జా ద్వారా సంపాదించినవేనని, తనపల్లె సమీపంలో గుర్రపు స్వారీ కోసం 5 ఎకరాల భూమిని కబ్జా చేశారని మండిపడ్డారు. తిరుపతిలో రౌడీయిజం, గంజాయి, స్మగ్లింగ్ వ్యవహారాల వెనుక భూమన అనుచరులు ఉన్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగనివ్వలేదని, వీరి భూ కబ్జాల వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు. రవినాయుడు మీద, నా మీద కబ్జా ఆరోపణలు కొంతమంది చేస్తున్నారు. అది ఎవరో కాదు, పెద్ద గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి. మా ఫోటోలు వేసి ఏదేదో ప్రచారాలు ఇవే ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా మేము ఏదో కబ్జా చేస్తామని చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఆ రోజు కొంతమంది మీడియా మిత్రులు మా దగ్గరకు వచ్చారు, రవినాయుడిని నన్ను కలిశారు. దానికి ముందే మినిస్టర్ గారిని, లోకేష్ గారిని అందరినీ కలిసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పలానా చోట భూమి ఉంది మేము చేసుకుంటాము అంటే సానుకూలంగా స్పందించారు వాళ్ళు. ఆ తర్వాత రవినాయుడిని నన్ను కలిశారు వాళ్ళు వచ్చి, మీడియా మిత్రులందరూ కలిసి, మాకు ఇట్లా పలానా చోట భూమి ఉంది, దాన్ని సర్వే చేసుకోవాలి, అక్కడికి వెళితే మమ్మల్ని రానివ్వడం లేదు, కొంచెం సాయం చేయమని చెప్పారు. దానికి రవి నేను ఇద్దరం ఏం చేశాము, జేసీబీలు కావాల్సిన వస్తువులన్నీ పంపించి మనుషులు కూడా పంపించాం. అక్కడ ఏంటో చూడండి, సర్వే చేయాలి, సర్వే చేసిన తర్వాత ఎవరు భూమి తెలుసుకొని దాన్ని జర్నలిస్ట్ కేటాయించాలని చెప్పి ఆ వెళ్ళిన మరుసటి ఆ రోజు మధ్యాహ్నం నుంచే మా ఇద్దరు ఫోటోలు పెట్టి వీళ్ళిద్దరూ ఏదో కోట్ల భూమిని కబ్జా చేస్తున్నారు అని చెప్పి, సరే బానే ఉంది, కబ్జా గురించి కొంతసేపు పక్కన పెట్టి మళ్ళా మాట్లాడదాం. అసలు కబ్జా అంటే ఏందో నేను చెప్తా. కరుణాకర్ రెడ్డి గారి ఇల్లు, అదే పెద్ద గంజాయి రెడ్డి ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న ఇల్లు ఒక రామారావు అనే బ్రాహ్మణుడిదే ఆ ఇల్లు, ఆ భూమి. ఆ భూమిని మణిమంత నాయుడు, రాజారెడ్డి వీళ్ళందరూ కలిసి కబ్జా చేసి కట్టిన ఇల్లు అది. ఈ కరుణాకర్ రెడ్డిని ఎదిరించే వాళ్ళు లేరు అనుకుంటా ఉన్నారు. నేను తిరుపతి నన్ను చూస్తే ఊడికిపోతుంది అనుకుంటా ఉన్నాడు ఆయన, ఆ భ్రమలో ఉన్నాడు. భూమన కుటుంబం తిరుపతి అడ్డా అనుకుంటా ఉన్నారు. అలాంటి వాళ్ళు భయపడి వస్తున్నారు. ఇప్పుడు నిద్ర లేవంట అక్కడ. జేబీ శ్రీనివాస్, రవినాయుడు, జేబీ శ్రీనివాస్, రవినాయుడు పడుకున్నా లేచినా. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకో వారం రోజులు రోజు పెడతారు, బ్రహ్మాండంగా పెట్టండి, మాకు కూడా పబ్లిసిటీ కావాలి, మాకు ఒక 50 కోట్లు పబ్లిసిటీ. నిజంగానే 50 కోట్లు జేబీ అన్నకి నాకు ఖర్చు లేకుండా పోయింది. ఇంకేం అవసరం, సందుకు చెప్పారు. రౌడీలమే, అరాచకవాదులకి, ఉన్మాదులకి, కబ్జా కోరులకి, మహిళలను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళకి, యువతను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, యువతను పెరదారి పట్టించే వాళ్ళకి రౌడీలమే. రావణుడు చంపిన రాముడు రౌడీ అయితే నేను రౌడీనే, జేబీ అన్న రౌడీయే. కంసుడు చెప్పిన కృష్ణుడు స్వామి రౌడీ అయితే మేము రౌడీలమే. ధర్మ పరిరక్షణ కోసం తిరుపతిలో మిమ్మల్ని శాశ్వతంగా తరిమి కొట్టడంలో మేము రౌడీ అవతారం అవుతాం.